బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్ఎస్సీ భూముల విషయంలో బీజేపీ నేతల హస్తముందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధం బయటపడుతుందని భయపడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ భూములు అమ్మిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమ్ముతోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల మజ్లిస్లు గెలిపించడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కలిసి వ్యవహారాలు చేసుకుంటారు. ఎక్కడ వాళ్లకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడతాయేమో, అంతకన్నా ముందే ఏదో పక్కదారి పట్టించే విధంగా మాటలు మాట్లాడితే సరిపోతుందనుకొని కేటీఆర్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతారు. ఈ రోజు టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీతో మిలాఖతై గతంలో జరిగినటువంటి అవినీతిని బయటపడకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ గెలిపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిందని బయట ఇప్పటికే ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ని అడగదలుచుకున్నాం, నువ్వు అంత గొప్పగా చిట్చాట్ లో మాట్లాడే బదులు నీ దగ్గర నిజంగా ఆధారాలే ఉంటే నువ్వు పేరు బయటకు పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి.